హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ కస్టర్డ్ బాదం మిల్క్ షేక్. బాదం మిల్క్ని చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. బాదం మిల్క్ బయట కాస్ట్ ఎక్కువ కదా, అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నారంటే ఇంకెప్పుడు బయట తెచ్చుకోరండి. ప్రతిసారి ఇలాగే చేసుకొని తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. బాదం మిల్క్ మన హెల్త్కి ఎంతో మంచిది. హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ షేక్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ పై ఒక లోతున్న గిన్నె నుంచి దానిలో నేను ఇక్కడ ఆరోగ్య మిల్క్ని యూజ్ చేశానండి. 1 లీటర్ పాలను తీసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత వాటిని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ బాదం మిల్క్ రెడీ చేసుకునే ఒక 3-4 గంటల ముందు బాదం పప్పును నానబెట్టాలండి. బాదం పప్పు ఎంత బాగా నానితే మనకి పొట్టు అనేది తొందరగా ఊడొచ్చేస్తుంది. ఇక్కడ నేను 4 గంటలు నానబెట్టానండి. 4 గంటల తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని దాని పొట్టును తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. పప్పు ఎంత బాగా నానితే పొట్టు అనేది తొందరగా ఊడొచ్చేస్తుంది. అన్నిటిని కూడా అలా పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలా పొట్టు తీసుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని, మరీ మెత్తగా కాదండి, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పాలు మరిగాయి. అలా మరిగించుకున్న తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్లోకి పాలను తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం పాలల్లో డైరెక్ట్ వేసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. వేడి పాలు అయితే ఉండలు కడతాయి కాబట్టి కాచి చల్లార్చిన పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. దీని ఫ్లేవర్తో బాదం మిల్క్ చాలా టేస్టీగా ఉంటాయి. అందులో సన్నగా తరిగిన బాదం జీడిపప్పు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పాలలో ముందే ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం తాగేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పులు మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్. అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిలో మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చిటికెడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు ఎంత చిక్కబడాయో చూడండి. మనకి బాదం మిల్క్ బయట ఎంత చిక్కగా టేస్టీగా ఉంటుందో అదేవిధంగా ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పాలు రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. అలా చల్లగైన తర్వాత ఆ పాలని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఉంచాలండి. చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకున్న బాగానే ఉంటుంది. లేదా కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే కూల్గా బాదం మిల్క్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 2 గంటలు అయిపోయింది. 2 గంటల తర్వాత చూడండి, ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని జీడిపప్పు బాదం పప్పులతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ, హెల్దీ, ఎనర్జెటిక్ కస్టర్డ్ బాదం మిల్క్ షేక్ రెడీ. ఎంత నీరసమైనా కూడా ఇలా రెడీ చేసుకొని 1 గ్లాస్ తాగారంటే చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా ఉంటారండి. చిన్నపిల్లల కంటే పెద్దల వరకు అందరూ ఈ బాదం మిల్క్ తాగొచ్చు. చాలా మంచిది. చిన్నపిల్లలకి మరీ మంచిదండి. మనం బాదం పప్పు వాళ్ళకి డైరెక్ట్ ఇస్తే తినరు కాబట్టి ఇలా బాదం మిల్క్ రెడీ చేసి రోజుకు 1 గ్లాస్ చొప్పున ఇచ్చారంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే లావ్ అవుతారు. అలాగే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. చూసారా ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. మనకి బయట బాదం మిల్క్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇంట్లోనే చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.